కల్కి 2 గురించి ఇంత న్యూస్ వస్తుందా? ఇవన్నీ నిజమైతే పార్ట్ 1 కంటే పార్ట్ 2కి ఎక్కువ థ్రిల్లర్స్ ఉంటాయనుకుంటా. ఇంకా మన డార్లింగ్ ప్రభాస్ ముందు సినిమాల కంటే ఇంత హైప్ అండ్ స్పెక్యులేషన్ కల్కి 2కి ఎక్కువగా ఉంది. ఈ వీడియోలో షాకింగ్ ట్విస్ట్స్, ఎక్స్క్లూజివ్ డీటెయిలింగ్స్ మీరు చూస్తారు. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా కల్కి పార్ట్ 1 ఎందుకు ఇంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నాగశ్విన్ క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్, మైథలాజీని సైఫైతో మిక్స్ చేసిన కాన్సెప్ట్, మాస్ స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ పార్ట్ 1 వరల్డ్ సెట్ అయింది. నాగశ్విన్ చెప్పినట్లు పార్ట్ 2 షూటింగ్ మచ్ ఈజియర్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టోరీపై ఇంకా ఎమోషన్స్ పై ఫోకస్ చేయొచ్చు అన్నారు. మెయిన్ ప్లాట్ లోకి వస్తే కమల్ హాసన్ ది రియల్ గేమ్ చేంజర్. పార్ట్ 2 స్టోరీ ఏమిటంటే కథ మొత్తం సుప్రీం యాస్కిన్ చుట్టూ తిరుగుతుంది అనుకోవచ్చు. అంటే కమల్ హాసన్ గారు మెయిన్ విలన్. ఆయన స్క్రీన్ టైం 90 నిమిషాలు ఉంటుందని చెప్తున్నారు. అది ఆల్మోస్ట్ పూర్తి సినిమాలో సగం రన్ టైం అన్నమాట. ఇది ఎప్పుడూ లేనంత హెవీ రోల్. సుప్రీం యాస్కిన్ 200 సంవత్సరాలు ఓల్డ్ రూలర్. పార్ట్ 1లో ఆయన ఎంట్రీ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇప్పుడు పార్ట్ 2లో ఆయన డైరెక్ట్ గా అశ్వథామ రోల్ చేసిన అమితాబ్ బచ్చన్ ఇంకా కర్ణ అంటే ప్రభాస్ మీద వార్కు రెడీ అవుతారు. ఈసారి ఫైట్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉంటుంది. ఇంత పవర్ఫుల్ అండ్ వన్ ఇన్ ఏ లైఫ్ టైం విలన్ రోల్ కోసం కమల్ హాసన్ సార్ కి 150 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్నది కూడా ఒక బిగ్ న్యూస్. రిపోర్ట్స్ ప్రకారం కమల్ హాసన్ సార్ తర్వాత నెల నుంచే షూటింగ్ కి జాయిన్ అవుతారు. ఆయన సినిమాలో మొదట బాల్ లుక్ లో కనిపిస్తారట. ఇది మనకు కమల్ సార్ 2001లో సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఆలవందన్ సినిమాను గుర్తు చేస్తుంది. ఇంకా వేరే గెటప్స్ కూడా ఉన్నాయట. ఇక మన డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ విషయానికి వస్తే కంటిన్యూస్ గా సినిమాల్లో బిజీ అవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కి 2026 జనవరిలో జాయిన్ అవుతారట. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ది రాజాసాబ్ ఇంకా స్పిరిట్ సినిమా పనుల్లో ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కల్కి 2 కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్. చాలా కాంబినేషన్ సీన్స్ విఎఫ్ఎక్స్ ద్వారానే చేయడానికి ప్లాన్ ఉందంటున్నారు. యాక్షన్ సీన్లకు బాడీ డబుల్ వాడి డిజిటల్ మ్యాచింగ్ చేస్తారట. అంటే ప్రభాస్ గారు సెట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సీన్లు షూట్ చేస్తారు. మిగతావి విఎఫ్ఎక్స్ ద్వారా పూర్తి చేస్తారని చెప్పారు. ఈ సినిమాలో ది బిగ్గెస్ట్ షాక్ విషయానికి వస్తే అది దీపికా పదుకునే ఎగ్జిట్. దీపికా పదుకునే పార్ట్ 2 నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇది షాకింగ్ న్యూస్. ఎందుకంటే పార్ట్ 1లో ఆమె ప్లే చేసిన SUMAT అంటే సుమతి కథలో చాలా కీ రోల్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఎగ్జిట్ అయ్యారు? దీనికి రీజన్స్ చాలా సెన్సేషనల్ గా ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం దీపిక తన రెమ్యూనరేషన్ కల్కి 1కి ఇచ్చిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా అంటే 40 కోట్లు అడిగారట. అంతేకాకుండా తన 25 మంది టీం కి 5 స్టార్ స్టే ఇంకా అకామిడేషన్ చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె రోజుకి 6 నుంచి 7 గంటల మించి షూటింగ్ చేయడానికి నో చెప్తూ 7 గంటల షిఫ్ట్ మాత్రమే చేస్తాను అని చెప్పారు. మరీ హైలైట్ ఏంటంటే ఏ తెలుగు డైలాగ్స్ కూడా మాట్లాడనని చెప్పారట. కానీ కల్కి టీం ఇంత స్ట్రిక్ట్ డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ప్రొడక్షన్ హౌస్ కూడా భరించలేమంటూ ఇంత బడ్జెట్ ఖర్చు చేయడం టీం కు పాసిబుల్ కాదని అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. దీనివల్ల ఇప్పుడు మృణాల్ ఠాకూర్ అమేజింగ్ రీ ఎంట్రీ థియరీ నడుస్తుంది. ఇక్కడ సెకండ్ ట్విస్ట్ వస్తుంది. దీపికా ఎగ్జిట్ వెనక ఒక బిగ్ థియరీ ఉంది. దాని ప్రకారం మృణాల్ కడుపులో పెరుగుతున్నది ఒరిజినల్ కల్కి అని, కలి నుండి మృణాల్ని కాపాడడానికి సుమతి వైపు డైవర్ట్ చేశారని, తానే ఒరిజినల్ సుమతి అని, ఇదంతా కృష్ణుడి ప్లాన్ అని అంటున్నారు. అంటే ఈ థియరీ ప్రకారం మృణాల్ చనిపోలేదు. ఇదంతా ఒక ట్విస్ట్. పార్ట్ 1లో మృణాల్ని కలి చంపేశాడని అనుకుంటాం. ఆమె నిజంగా చనిపోలేదా? ఆమె నిజమైన సుమతినా? లేదా స్టోరీలోనే ఏదో ట్విస్ట్ ఉందా? ఇవన్నీ నిజమేనా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఒకవేళ నిజమైతే నాగశ్విన్ దగ్గర నుండి ఇది ఎంతో ఇంప్రెసివ్ మూవీ అవుతుంది. మృణాల్ రీ ఎంట్రీ థియరీ నిజం కాకపోతే న్యూ హీరోయిన్ హంట్ మొదలైంది. టీం వేరే హీరోయిన్లు చూస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఐశ్వర్యరాయ్ బచ్చన్, కృతి సేనన్ మరియు పూజా హెగ్డేలను సుమతి రోల్ కు కన్సిడర్ చేస్తున్నారని టాక్. ఇంకా అమితాబ్ బచ్చన్ మిగిలిన కొత్త యాక్టర్స్ కూడా జాయిన్ అవుతారు. ఇక రిలీజ్ ప్లాన్స్ అండ్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫైనల్ గా ఈ సినిమా 2028లో రిలీజ్ అవ్వడానికి ప్లాన్ ఉందట. ఇది చాలా లాజికల్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్, టైం ప్రాసెసింగ్ కల్కి 2 మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ఇంకా రూమర్స్. వీడియోలో మనం దీపికా ఎగ్జిట్, రీజన్స్, మృణాల్ రీ ఎంట్రీ థియరీ, కమల్ హాసన్ రోల్, ప్రభాస్ ప్లాన్స్ ఇవన్నీ చూసాం. మీరేమనుకుంటున్నారు? దీపికా ఎగ్జిట్ సరైనదా లేదా మృణాలే తిరిగి వస్తారా? కమెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, కంటెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సినిమా న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.